గుడ్ ఈవినింగ్. మంథని పీపుల్ గ్రూప్ జిజ్ఞాసలో భాగంగా ఈనాటి నా సందేహం చర్చనీయాంశంగా తీసుకుంటారని భావిస్తున్నాను. సాధారణంగా భానువారం నుండి స్థిరవారం వరకు వార అధిదేవతలను ఉద్దేశించి ఉపవాసం చేస్తుంటారు. సోమవారం శివునికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం బుధునికి, గురువారం బృహస్పతి అవతారాలకు, శుక్రవారం అమ్మవారి అవతారాలకు, శనివారం వెంకటేశ్వర స్వామికి, శనీశ్వరునికి ఈ దేవతల అనుగ్రహానికి ఉపవాసం చేస్తుంటారు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం పూర్ణ తిథుల్లో ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో ఉపవాసం చేస్తే శ్రేష్టం. ఇంకా చవితి, నవమి, చతుర్దశి రిక్త తిథులు అంటారు. ఈ తిథుల్లో ఉప్పు నిషేధం. అలాగే తదియ, అష్టమి, త్రయోదశి భద్రతిథులు అంటారు. ఈ తిథిలో కందిపప్పు నిషేధం. సందేహం: వారాల్లో చేసే ఉపవాసం అధిక ఫలాన్ని ఇస్తుందా, లేక పూర్ణతిథుల్లో చేసే ఉపవాసం అధిక ఫలాన్ని ఇస్తుందా? దీని గురించి విజ్ఞులు వివరిస్తారని విన్నపం. అలాగే గౌరవ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేస్తారని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఎక్కువగా వివరించలేకపోయాను, కానీ ఒకటి మాత్రము ఈ ప్రశ్నలోనే జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతవరకు కరెక్టో మరి నాకు మాత్రం తెలియదు. వారాధిపతి అంటే ఆ రోజుకి అధిపతి ఎవరు ఉంటారో వారే మొట్టమొదటి స్థానాలని పొందుతారు. కాబట్టి వారాధిపతికి చేసే ఉపవాసమే చాలా గొప్పది అని నేను అనుకుంటున్నాను. తిరిగి తర్వాత వారాధిపతి కిందనే వస్తుందని నా అభిప్రాయము. ఇది నా పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఆలోచన. ఏ ఇంద్రశంకరుని కోసం సోమవారం ఉండు బిడ్డ, మంగళవారం ఏదో అది మంచిగా లేదు ఉండు అని అంటారు. కానీ గంతల్లి డీప్గా మాత్రం తెలియదు అశోకు. ఆయన పెద్దవాళ్ళ ఇళ్లల్లో ఏదన్నా దాన్ని వెనుక ఉన్న పూర్వాపరాలు చెప్పడం కానీ, లేకపోతే దాన్ని విశ్లేషించి చెప్పడం కానీ లేదు. ఈ గంత చదువుకున్న వాళ్ళకి కూడా ఇక ఏదో దాచిపెట్టే చెప్పారు. కానీ ఇది ఇది మంచి, ఇది చెడు అని అంటే ఏదో ఈ వాడి దేవుడు బిడ్డ అని అంటే చేయకుండా ఊరుకున్నాం. కాబట్టి ఆ వివరాలను గురించి అయితే విజ్ఞులు చెప్తే విందాము అని ఆశ. ఎంత గొట్టు ప్రశ్నలు వేస్తావేంతమ్మి నువ్వు. ఉపవాసాలు ఉండు మటుకే తెలుసు, కానీ లోతుగా గింత ఇదిగా తెలియదు. పెద్దవాళ్ళు చెప్పారు, మనం ఉన్నావు అన్నట్టే ఉంటాం. ఏకాదశి ఉపవాసం అని, ఇప్పుడు మంగళవారం అని, సోమవారం అని, గురువారం అని, శనివారం, ఇవన్నీ మనకు వెనకటి నుంచి పెద్దవాళ్ళు ఎట్లా ఆచరించారో అలా ఆచరిస్తున్నాం. కానీ మరి ఎంత నిగూఢంగా తెలియదు తమ్మి. విందాం పెద్దవాళ్ళు ఏం చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, ఏకాదశి ఉపవాసానికి ఇప్పుడు మనం సంవత్సరం అంతా ఉపవాసం ఏకాదశి ఉంటాము. ఒక్కొక్క ఏకాదశి ఒకవేళ పొరపాటున తినడమో లేకుంటే కుదరకపోయినా కానీ మా వాళ్ళు ఏం చెప్పేదంటే, ఏ ఏకాదశి ఫలితం ఆ ఏకాదశికే ఉంటుంది కనుక దీన్ని దానికి అంటే అయ్యో ఎలాగో మనం ఈసారి పడిపోయిందంటే ఇక ఏకాదశులన్నీ పడిపోయినట్టే, అలా కాదట. ఏ ఏకాదశి ఫలితం ఆ ఏకాదశికే ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించకండి అని అనేది. అప్పుడు అంతవరకు మాత్రం ఏకాదశి ఫలితం తెలుసు. ఈ వారాలు అంటావా, ఏ వారానికి ఆ వారమే నమస్కారం. ఫలితం అశోక్ ఉంటుందని గారి ప్రశ్నలు చాలా ఆలోచనను రేకెత్తించేగా ఉన్నాయి, కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి. కనుక ముందుగా ఈ ఉపవాసాల గురించి చెప్పాలంటే, సులోచన గారు చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పారు, ఈరోజు సోమవారం ఉపవాసం ఉండాలి, మంగళవారం ఉండాలి, ఏ దేవుళ్ళకి కావాలి అంటే. నా ఉద్దేశంలో ఏంటంటే, ఇది ఆరోగ్యప్రదంగా కూడా మనకు మేలు చేస్తుంది. రెండవది ఏంటంటే, మనము ఆ రోజు ఆ దేవుని యొక్క ఆలోచనలతో గడుపుతామేమో. సోమవారం శివుడు అంటే ఆ రోజు శివారాధనలో మనం కొంచెం మన సమయాన్ని వెచ్చించి మన కోసం ఒక భక్తి మార్గంలో ఉంటాం. అలా వారం రోజులు దేవుళ్ళని తలుచుకుంటాం. ఇప్పుడు కొత్తగా తిథుల్లో ఉపవాసాలు, ఇంకోటి పౌర్ణిమ, ఏకాదశి, ఇది కొత్తగా వింటున్నాను నేను. నాకు మామూలుగా ఉపవాసాలు ఇవన్నీ తెలుసు. ఈ విధంగా చూసినట్లయితే ఇప్పుడు ఏకాదశి ఉపవాసాలు, ఏకాదశి అంటే 11 పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం 11. వీటినన్నిటిని ఏకీకృతం చేసి మనస్సుతోటి జోడించి భగవంతుడిపై ధ్యాస నిలపడమే ఉపవాసం. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, నాకు తెలిసినంత మటుకు దేవుడికి భగవంతుడికి సమీపంలో ఉండడం మానసికంగా. అలాగే ఆ రోజు కొన్ని కార్యక్రమాలు, భజనలు, పాటలు, అభిషేకాలు చేస్తారు. ఇది మనకు
కొన్ని మంచి మార్గంలో నడుస్తాం. వీటి కోసం కూడా పెట్టుండొచ్చు ఉపవాసాలు, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా అని. నాకు కొన్ని విషయాలు మాత్రమే చిన్నప్పటి నుంచి వింటున్నాను, తెలుస్తున్నాయి. ఈ ఏకాదశి వ్రతము, ఏకాదశి పాటలు అయితే ఒక మంతెన్న వాళ్ళకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఇది కూడా నేను ఇక్కడే విన్నాను. నాకు ఏకాదశి అయితే ఇప్పటి వరకు అయితే నడుస్తున్నాయి. ఆ ఉపవాసం ఉన్న రోజు మాత్రం మనసును భగవంతుడి సామీప్యంలో ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే వారాలకు సంబంధించినటువంటి ఆ దేవీ దేవతల యొక్క ఉపవాసమా, లేకపోతే తిథులను బట్టి ఏకాదశి, పూర్ణిమ ఈ విధంగా పూర్ణతిథి ఉపవాసం దీక్ష అనేటటువంటిది ఉత్తమమైనదా? ఏది మనకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అనే ఉద్దేశంలో ప్రశ్న అడిగినట్టు అనిపించింది. అంటే మరి ఈ యొక్క వారాలు అనేటటువంటి మనం ఆ యొక్క భగవంతుని గురించి, ఆ దేవుని గురించి మనం అనుకొని మన మనసు లోపల మనం ఏర్పరచుకుంటున్నాం. ఆ విధమైన అదొక దీక్ష కిందికి కూడా వస్తుంది. అయితే దాని మీద మనం ఎంతవరకు నిలబడుతున్నాము, ఎంతవరకు మనం అభ్యాసం చేస్తున్నాము, అది ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం, దాన్ని ఏ విధంగా పట్టుకొనగలుగుతున్నాం, ఈ విధంగా మనకు తెలుపుతుంది. అన్నిటికంటే ఉపవాస దీక్షల లోపల ఏకాదశి అనేటటువంటిది మనకు ఉత్తమమైనటువంటి ఉపవాసం. కానీ అల్టిమేట్ శివరాత్రిది మనం ఒక ప్రత్యేకంగా తీసుకోవాలి. శివరాత్రి రోజు మనం ఉపవాస దీక్ష అనేటటువంటి ఒక ప్రత్యేకం. తరువాత క్యాడరు మనకు ఈ యొక్క ఏకాదశి వస్తుంది. పూర్ణిమ తిథుల లోపల కూడా మరి ఉపవాస దీక్ష చేస్తారు, గురు పూర్ణిమ చేస్తారు అని తెలుసు. కృష్ణాష్టమి రోజు విశేషము ఉపవాసం. నవరాత్రుల తిథుల లోపల ఉపవాస దీక్షలు చేస్తారు, అమ్మవారి నవరాత్రులు. రామ నవరాత్రి, శ్రీరామనవమి రోజు కూడా మరి కొందరు చేస్తారు అంటారు. దాని గురించి నాకు ఎక్కువ ఐడియా లేదు. అట్లా తర్వాత ఇక ఏకాదశి అంటే మనకు తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశులు, ఇట్లా అన్ని ఏకాదశి రోజు మనము భోజనం చేయకుండా ఉపవాస దీక్ష ఎంత శ్రేయస్కరమో, మరి ద్వాదశి రోజు భోజనం చేయడం కూడా చాలా పద్ధతి అన్నట్టు. భోజనం చెయ్యాలి. మరి నాకు తెలిసినంతలో కొంత చెప్పే ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు. అశోక్ గారు నమస్తే. ఏకాదశి, తదియ, సంకష్టి వారాలు, సోమవారం, గురువారం, శనివారం, మంగళవారం, శుక్రవారం పులుపు దినం అని ఇలా రకరకాల నియమాలన్నీ తర్వాత వచ్చినాయి. వారాధిపతులు అలాగే భగవంతుని ప్రీతికరంగా చేసే ఉపవాసాలు అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా చేయమని చెప్పి మన వాళ్ళు చెప్పినవే. అయితే నిజంగా ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడమా, ఉప్పు లేకుండా ఉండడమా? దధి భాద్రపదే తథా, చాతుర్మాసంలో భాద్రపద మాసంలో పెరుగు తినకూడదు. అందుకనే మన వాళ్ళు పితృపక్షాలు వస్తాయి కాబట్టి ఆ పెరుగుతో పాటు గిన్నెని పాల చుక్కలు కలిపి వేస్తారు. బ్రాహ్మణులకి పెరుగులో పాలు కూడా వేస్తారు కొంచెం. అది ఎందుకంటే భాద్రపద మాసంలో మరి పెరుగు నిషేధం. అలాగే ఆశ్విన మాసంలో, ఆ తర్వాత వచ్చే మాసంలో ద్విదళం తథా, ద్విదళం అంటే పప్పు తినకూడదు. అలాగే శ్రావణ మాసంలో ఆకుకూరలు తినకూడదని, ఇలా 4 మాసాల్లో ఆకుకూరలు, పాలు, పెరుగు, పప్పులు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి విడిచిపెట్టాలన్నది. అలాగా సంకష్టారి చతుర్థి నాడు అయితే ఏదో చప్పిడిగా ఉండి సాయంత్రం దాకా ఉండి చంద్రోదయం అయిన తర్వాత ఆ ఉండ్రాళ్ళే తినడం కొంతమంది, భోజనం కూడా చేయొచ్చు అని కొంతమంది. ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలను అనుసరించి పెట్టుకున్నాయి తప్ప భగవంతుడు ఎప్పుడు కూడా ఉపవాసం అనే దానికి అర్థం ఏమిటో తెలుసుకోమని చెప్తాడు. అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఏకాదశ్యాం అహోరాత్రే కర్తవ్యం భో జనద్వయం. ఓ మనిషి ఏకాదశి రోజు పగలు రాత్రి 2 పనులు చేయాలట. అదేమిటి అంటే రాత్రౌ జాగరణం చేయవ దివాతు హరికీర్తనం. రాత్రి అంతా జాగరణ చేయాలి, పగలంతా కూడా హరికీర్తనం చేయాలి. ఎవరైతే హరికీర్తన, హరిపైన మనస్సును నిలిపి హరికీర్తనలు పాడుతూ ఉంటారో, చేసుకుంటూ ఉంటారో, మనసంతా శ్రీహరిని నింపుకుంటారో, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడ నెయ్యము అంటూ, నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నిజముగ సకుడో అంటూ నీ యొక్క పదపద్మాల యొక్క పంజరంలోకి నా మానసం అనే రాజహంసను పంపించమని చెప్పి కులశేఖరుడు ప్రార్థించిన ఈ ప్రార్థనలన్నీ కూడా, కీర్తనలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏకాదశి నాడు చేయాలి. ఎవరైతే మనస్సును సంపూర్తిగా భగవంతుని పైన తల్లీనం చేసి వింటూ ఉంటారో, ఇక అలాంటి వాళ్ళకి ఆకలి ఎక్కడ గుర్తుంటుంది? ఆకలి గుర్తుండకపోవడం
దాహం గుర్తుండకపోవడమే ఉపవాసం. అంటే సమీపంలో, వాసం అంటే నివసించడం. ఎవరి సమీపంలో నివసించడం? మానసికంగా భగవంతుని సమీపంలో ఉండడం. ఒక లౌకిక ఉదాహరణ చెబుతాను. మీ ఇంట్లో రేపు పొద్దున గృహప్రవేశం ఉన్నది. అప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు? పాపం ఇల్లంతా కూడా ఏదో శుభ్రం చేసుకోవడం, తినే వస్తువులన్నీ కూడా చేసి పెట్టుకోవడం, అలాగా అన్నిటిని సిద్ధం చేసుకోవడం, పిండ్లు విసిరించి పెట్టుకోవడం, మసాలాలు నూరుకొని పెట్టుకోవడం, తోరణాలు కట్టడం, పూల దండలు కట్టడం, ఇవన్నీ పనులలో నిమగ్నం అయిపోయి ఉంటారు. అప్పుడు ఉన్నప్పుడు పక్క ఇంటి ఆమె వచ్చి, "అక్క అన్నం తిన్నావా?" అంటే, "ఏమన్నం తింటానే, ఇంకా పనే కాలేదు" అంటారు. అంటే ఒక పనిలో తల్లీనం అయిపోయిన వాళ్ళకి ఆకలి, దప్పి ఏది కూడా గుర్తుకు రాదు. అది తినాలనిపించదు. ముందు పని మీద శ్రద్ధ పెడతారు, మనస్సు పెడతారు. ఆ విధంగా ఎవరైతే భగవంతుని పైన మనస్సును నిలిపి తదేక ధ్యానంతోటి ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి ఆకలి వేయదు. ఆకలి వేయకపోతే ఏమవుతుంది? వాళ్ళు తినలేదు. తిననందుకు తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు? అన్నం తినకపోతే ఉపవాసం ఉండాలి. ఏకాదశి నాడు మా వాళ్ళు వెనకటికి తినకపోయేది. అసలు మన వాళ్ళు వెనకటికి ఏకాదశి ఏం చేసేవాళ్ళు? పగలంతా హరికీర్తన చేసి రాత్రి అంతా కూడా జాగరణ చేసేవాళ్ళు. ఇది మర్చిపోయి మన వాళ్ళు ఇంతకుముందు ఒకసారి కూడా నేను ఒక కథ చెప్పాను. ఒక ఆయన పాపం ప్రతిరోజు శివాలయంలో పూజ చేసేవాట. ఊరి వాళ్ళందరూ కూడా పంచామృతాలు తెచ్చిపెట్టేవాళ్ళు, మంచి ఆయనకు నీళ్లు తెచ్చిపెట్టేవాళ్ళు, కొందరు మడి నీళ్లు, అలాగే కొంతమంది ప్రసాదం, కొంతమంది మహానైవేద్యం అన్నీ తెచ్చిపెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. అన్నీ తెచ్చి భగవంతునికి షోడశోపచార పూజలు చేసి చక్కగా ఆయనకు అభిషేకంతో సహా శివుణ్ణి మంచిగా పూజ చేసేవాట. అలా చేస్తుంటే ఆయన ఇంట్లో ఒక పెంపుడు పిల్లి ఉండేది. అది రోజు వచ్చేసి ఈయన పూజకు పోక ముందే వెళ్ళి ఆ తెచ్చిపెట్టిన పంచామృతాలన్నీ కింద కాలితో తన్ని కింద పడబోసి అది గతికి అవన్నీ నాకేసి ఎంగిల్ చేసి వెళ్ళిపోయేది. ప్రతిరోజు పంచామృతాలు దొరకకపోయేది, అన్నీ కూడా కింద పడిపోయి పిల్లి నాకింది. ఉచ్ఛిష్టాన్ని ఎలా పెడతాం? మార్జాలో చిష్ట భోజనం. శాస్త్రం ఏం చెప్తుందంటే, శిలాస్థ గంధ లేపశ్చ, రాయి మీద ఉన్న గంధాన్ని నేరుగా బొట్టు పెట్టుకోకూడదు. దాన్నో తప్పిడిలోకి తీసుకొని దాంట్లోంచి మనం బొట్టు పెట్టుకోవాలి. అలాగే మార్జాలో చిష్ట భోజనం, పిల్లి ముట్టుకున్న దాన్ని మనం తినకూడదు. ఎందుకంటే అది విషపురుగులను కూడా హరాయించుకుంటుంది. అది తిన్నవాటి అదే నోటితో వచ్చి మనం తినే వస్తువుల్లో మూతి పెట్టిందంటే పిల్లి తిన్నదాన్ని తినరు మన వాళ్ళు. కాబట్టి ఇలాగా కొన్ని నియమాలు చెప్పారు. ఈ బ్రాహ్మడు పాపం ఆ పిల్లిని రోజు ఏం చేసేవాట, ఇది రోజు పూజా ద్రవ్యాలన్నీ పాడు చేస్తోందని చెప్పి తన పెంపుడు పిల్లిని ఒక గుంజకు కట్టివేసి తర్వాత పూజకు ఉపక్రమించేవాడు. చక్కగా అభిషేకం సాగేది, పంచామృత అభిషేకం. రోజు అలా చేస్తూ కొంతకాలం గడిచాక సరే, మృత్యు అనేటువంటిది ఎవరికైనా సహజం. కొన్నాళ్ళ తర్వాత ఆ బ్రాహ్మణుడికి మృత్యు సంభవించింది. అతను శివ లోకానికి వెళ్ళిపోయినాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి పూజ చేయడం ప్రారంభించాడు. ఆయన కూడా ఓ నెల, 2 నెలలో, 3 నెలలో చేశాడు. ఓ ఏడాది వరకు చేసిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ కుమారుడు పూజ చేయడం మానేశాడు. అప్పుడు ఊరి వాళ్ళందరూ కూడా వచ్చి అడగడం మొదలుపెట్టారు, "ఏమయ్యా, మీ నాన్న ఉండగా చక్కగా రెగ్యులర్గా పూజ చేసేవారు, నువ్వేమిటి పూజ చేయట్లేదు" అని. అంటే, "ఏం చేయమంటారండి, పిల్లి లేదు కదా" అన్నమాట. "పిల్లి ఏమైంది" అంటే, "పిల్లి చనిపోయింది." "పిల్లికి పూజకేం సంబంధం అండి, మీరు పూజ చేయొచ్చు కదా" అంటే, మీరా బ్రాహ్మణులు మేమా? నాకు తెలుసా, మీకు తెలుసా? ఏమండి, పిల్లిని గుంజ కట్టేయకుండా ఎన్నడన్నా మా నాన్న పూజ చేశాడా? అంటే పిల్లిని గుంజ కట్టేసిన తర్వాతనే పూజ చేయాలి అనేటువంటిది ఒక ఆచారంగా మారిపోయింది. అలాగా ఆచారంగా మారిపోయిందని చెప్పి వాడు అనుకొని ఊరి వాళ్ళందరూ కూడా ముక్కున వేలు వేసుకున్నారట. నిజమే కావచ్చు, పూజ చేసే ముందు పిల్లిని కట్టేయాలని అందరి ఇళ్లలో పిల్లిని కట్టేసే పూజ చేసేవాళ్ళట. అసలు దాని పరమార్థం ఏమిటి అది ఎవరికి తెలియదు. గతాను గతికోలోక నలోక పారమార్థిక. పారమార్థిక దృష్టితో ఆలోచించి ఎవరైతే మనస్సును భగవంతుని పైన సంలగ్నం చేస్తారో అలాంటి వాళ్ళకి ఆకలి దప్పులు గుర్తుకు రావు గనుక దాన్ని ఉపవాసం అన్నారు. అంటే సమీపంలో, వాసం అంటే నివసించడం. భగవంతుని సమీపంలో మానసికంగా నివసించడాన్ని ఉపవాసం అంటారు. రాత్రౌ జాగరణం చేయవ దివాతో హరికీర్తనం. రాత్రి జాగరణ చేయాలి, పగలంతా కూడా హరికీర్తన చేయాలి. ఈ 2 పనులు చేయరా మనిషి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఏకాదశ్యాం అహోరాత్రే, పగలు రాత్రి, కర్తవ్యం భోజన ద్వయం. ఓ మనిషి, కర్తవ్యం ద్వయం, 2 పనులు చేయాలి. అవేమిటంటే, రాత్రో జాగరణం చేయవ దివాతు హరికీర్తనం. రాత్రి జాగరణ చేయాలి, పగలంతా హరికీర్తన చేయాలి ఏకాదశి రోజు అని చెప్పారు. అక్కడ ఎక్కడా ఉపవాసం చేయమని చెప్పలేదే. ఇది తినండి, ఇది తినకండి, ఏదీ లేదు. అయితే ఇవన్నీ తర్వాత మనం కల్పించుకున్నాయి. ఏ రోజు, ఏ తిథి రోజు ఏది తినకపోతే ఆరోగ్యం బాగుంటుంది అని మన వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు చెప్పి, ఇగో తది నాడు చప్పిడి తినండి, చవితి నాడు చమిలి తినండి, నాగల పంచమి నాడు ఉపవాసం ఉండండి, నాగుల చవితి నాడు ఏమి తినకండి, బ్రహ్మచారికి పెట్టుకొని ఏదన్నా
పారణ చేసిన తర్వాతనే తినండి, ఇలాగా కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉండండి, ఇలా అనేక రకాలైనటువంటి నియమాలు తర్వాత దిశలో ఎవరికి తోచింది వాళ్ళు కల్పించారు. ఇప్పుడు కదా ఓ ఛానల్ ఓపెన్ చేస్తే ఎంతమందో వచ్చి రకరకాల ఉపన్యాసాలని దంచుకుంటూ ప్రజలను ఒక ఎవరికి తోచిన రీతిలో వాళ్ళను పయనించేటట్లుగా చేసుకుంటూ ఉన్నారు జ్ఞానులంతా కూడా. ఎందుకంటే ఏకం సద్విప్రాహ బహుదా వదంతి, ఒకే సత్యాన్ని జ్ఞానులంతా అనేక రకాలుగా చెప్తూ తమ బుద్ధి ప్రకారంగా వాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నిటికంటే కూడా ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే మానసికంగా భగవంతుని దగ్గర మనను మనం సమర్పించుకోవడం. అలా సమర్పించుకున్న వాళ్ళకి ఈ తిండిపైన, నీటిపైన, దప్పిక పైన, దాహం పైన ఆశ మళ్ళదు. అలా గుర్తుకు రాకుండా ఉండడాన్నే మన వాళ్ళు ఉపవాసం అన్నారు. అయ్యో చూసావా అదో ఉపవాసం అని. అదేమైపోయింది రాను రాను కాలంలో ఉపవాసం అంటే భగవంతుని పైన మనస్సు పెట్టి అన్నాన్ని నీళ్లను మర్చిపోవడం అనేటువంటిది పోయి అన్నం నీళ్లు తినకపోతేనే ఉపవాసం అనేటువంటిది ఒక చెడ్డ ప్రథ ఈ ప్రపంచంలో వ్యాప్తి చెందింది. కాబట్టి మనం ఉపవాసం అనే దాని అర్థాన్ని కనుక సరిగ్గా తెలుసుకుంటే తినకుండా చేయమని ఎవరు చెప్పరు, ఏ భగవంతుడు చెప్పడు. కాబట్టి అది మనం పెట్టుకునే నియమం. ఇప్పుడు ఎవరి సొంత నియమాలు వాళ్ళకు ఉంటాయండి. మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళైతే ఏదో రాయరాజేశ్వర స్వామి గుడికి వచ్చి నేను కళ్యాణం చేయిస్తానని అనుకున్నాం అనుకోండి, ఏదో లేకపోతే ఇంకేదో మంచి జరిగింది ఎక్కడో పోయి కోడని కట్టేస్తాను, ఇంకెక్కడో వెళ్ళి తిరుపతిలో వెళ్ళి వాడెవరో గుండు చేయించుకుంటానంటారు. ఇలాగా ఎవరి మొక్కులు వాళ్ళు సొంతంగా మొక్కున్నట్టుగా చేస్తే వాళ్ళని చూసి వీళ్ళంతా కూడా గతానుగతికో లోక అని వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయాలి, వాళ్ళు చేశారు మనం చేయాలి అనేటువంటివే ఇవి ఎక్కువగా ప్రచారమైనవి. కానీ వీటికంటే కూడా పారమార్థిక దృష్టితో ఆలోచించి మనం కనుక ఉపవాసం చేస్తే అప్పుడు తిని కీర్తన చేసినా నిన్నేమన్నాడు దేవుడు, తినకుండా చేసినా నిన్నేమన్నాడు. ఈ తినడం తినకపోవడం అనేటువంటిది మనం మనసు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. ఆ ఉపవాసం ఉండి మనస్సు పరిపరి విధాల రుచులపైకి మనస్సు మళ్ళే కంటే కూడా మనసును దేవుని పైన మళ్ళించేసి తన యొక్క ఈ ఉపవాసం అనేటువంటి భగవంతుని పైన మనస్సును సంలగ్నం చేసి ఉండడం చాలా గొప్పది అని చెప్పి నేను భావిస్తాను. అయితే ఉపవాసం చేయడం తప్పని మాత్రం నేను చెప్పను. ఆరోగ్యపరంగా అది మంచిది కనుకనే ఎవరో అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు మనకు అవి విధించారు. అవి పాటించేవాళ్ళు ఎవరికి తోచినన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. కొందరు గురువారం పాటిస్తారు, కొంతమంది శనివారం పాటిస్తారు, కొంతమంది సోమవారం నాడు శివుని ప్రీత్యర్థంగా పాటిస్తారు, కొంతమంది శుక్రవారం నాడు పులుపు తినకుండా సంతోషి మాతను పూజించే వాళ్ళు ప్రార్థిస్తారు, కొంతమంది గురువారం నాడు సాయిబాబా అని, రాఘవేంద్ర స్వామి అని, గురు దత్తాత్రేయుడని వాళ్ళు గురువారం ఉపవాసాలు పాటిస్తారు. అయితే ఏదైనా ఉపవాసం పాటిస్తే మన వాళ్ళు ఏం చెబుతారంటే ఆ మందం మరుసటి రోజు ఏదైతే మనం తినకుండా మిగిలిచ్చిన పదార్థం అంటే ఏదైతే అంత మిగిలిపోతుందో, అంటే ఏదైతే ద్రవ్యం మిగిలిపోతుందో, వంటకాలు వండింది కాదు, ఆ పార్ట్ను మనం రెండవ రోజు ఎవరికైనా ఒకళ్ళకు దానం చేయడం, మళ్ళీ భోజనం పెట్టడం, దాన్ని పారణ అంటారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నావు, నీ ఇంట్లో ఒక 2 పూటలు నువ్వు తినాల్సిన భోజన పదార్థాలు మిగిలిపోయినాయి, వాటిని తెల్లారి ద్వాదశి రోజు ఏకాదశి గడియలు పోయిన తర్వాత ద్వాదశి ఉన్నప్పుడు వండి నీతో పాటు ఆ ఒక భోజనం నువ్వు చేసి ఇంకో భోజనం నీతో సాటివానికి ఎవరికైనా అన్నం లేని వాడికి పెట్టడాన్ని పారణ అన్నారు. ఈ విధంగా చేయాలి గనుక మన వాళ్ళు ఉపవాసం అన్నారు తప్ప దేశంలో ఖాద్య వస్తువుల కొరతను తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. రెండవది శరీరంలో కొవ్వును తగ్గించి శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే మంచి ఆరోగ్య లక్షణం కూడా ఉంటుంది కనుక ఉపవాసం చాలా మంచిది అని చెప్పి నేను భావిస్తాను. మేము కూడా చేస్తాం, కొన్ని రోజులు చేయాల్సినన్ని సంకష్టి చేస్తారు. అలాగే సోమవారం గురువారం తర్వాత శనివారం ఇలా వారానికి 2 రోజులు ఇలాగే ఏకాదశులు అవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏది అనేటువంటిది చేయాలనేటువంటిది వ్యక్తిగతం. భగవత్ ప్రీతికరంగా చేసిన, వారాధిపతి ప్రీతికరంగా చేసిన అది వాళ్ళ వైయక్తికం. వ్యక్తిగతంగా వాళ్ళు నేను బృహస్పతి ప్రీత్యర్థంగా గురువారం ఉపవాసం ఉంటానంటే వానికి అదే ఫలితం దక్కుతుంది. నేను దత్తాత్రేయుని ప్రీతికరంగా నేను గురువారం ఉపవాసం ఉంటానంటే దత్తాత్రేయునికి దక్కుతుంది. కాబట్టి అది ఏ వ్యక్తి ఏ ఉద్దేశంతో ఆ ఉపవాసాన్ని విధించుకున్నాడో దాని ద్వారా వానికి అంత ఫలితం వస్తుంది. ఇది గొప్పదా అది గొప్పదా అని చెప్పడం మాత్రం అది అసంభవం, అసాధ్యం కూడా. ఎవరు కూడా ఆ విషయాలు చెప్పలేరు. ధన్యవాదాలు. మీరంగి సత్యనారాయణ మంత్రి. అంటే ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. శుద్ధమైనది ఏది అంటే భారత సావిత్రిలో చెబుతాడు, శుద్ధం భాగవతస్యాన్నం, భాగవతుని ఇంట్లో అన్నమే శుద్ధం. శుద్ధం భాగీరథీ జలం, గంగా జలమే శుద్ధం. శుద్ధం విష్ణు పదధ్యానం, విష్ణువు పాదాలను ధ్యానం చేయడమే శుద్ధం.
శుద్ధం ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం కూడా శుద్ధం అని చెప్పి మనకు భారత ప్రకారంగా చెప్తూ ఉంటారు. ఆహార ధన్యవాదాలు. నియమాలు పాటిస్తూ భగవన్నామ స్మరణతో మనోచాపల్య నియంత్రణతో ఉండేది ఉపవాసం అని, స్వీయ మనోవాంఛానుసారం ఉపవాస దీక్ష ఉత్తమమైనదని వివరించిన బ్రహ్మశ్రీ రంగశాచరణ గారికి విశిష్ట ధన్యవాదాలు. అలాగే ఉపవాస దీక్ష వివరాలను వివరించిన శ్రీ శ్రీధర్ గారికి, శ్రీ కిరణ్ గారికి, శ్రీమతి రత్నమాల గారికి, శ్రీ వెంకటరమణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రోత్సాహకర స్పందన తెలిపిన శ్రీమతి శోభా జోషి గారికి, శ్రీమతి అరుణ గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీమతి సులోచన గారికి, శ్రీమతి భాగ్యశ్రీ గారికి, శ్రీమతి సునీత గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, శ్రీ వేణు గారికి, శ్రీ మధుసుందరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సభ్యులందరికీ ధన్యవాదాలు.